తెలంగాణ మహిళలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. ఉచిత బస్సుల్లో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని మహిళలపై ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా సమాజం ఒక్కసారిగా భగ్గుమంది. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రాష్ట్ర మహిళలకు సారీ చెప్పారు. అక్కా చెల్లెమ్మలకు కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, వారిని మనసు నొచ్చుకునుంటే సారీ అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పార్టీ సమావేశంలో ఆయన వ్యాఖ్యలకు చింతిస్తున్నారని చెప్పారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతోనే అలా అన్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ల మధ్య రగడ రాజుకుంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు అల్లం వెల్లుల్లి పొట్టులు తీసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క అసెంబ్లీలో చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. బస్సుల్లో అల్లం వెల్లుల్లి ఏరితే తప్పని తాము అనడం లేదంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. మనిషికో బస్సు పెట్టండి, కావాల్సి వస్తే బ్రేక్ డాన్సులు చేసుకోండంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇదిలా ఉంటే తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. లాంగ్ జర్నీలో ఖాళీగా ఉండలేక పనులు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. మీ ఇళ్లలో ఆడపడుచులు లేరా అంటూ కేటీఆర్ పై మంత్రి మండిపడ్డారు. ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదని, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. గత 10 సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బుల్లో, పబ్బుల్లో బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని సీతక్క నిప్పులు చెరిగారు. మాటలు మంటలు రేపిన ఈ డైలాగ్ వారిపై సీరియస్ అయిన మహిళా కమిషన్ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పారు.